BGMI చరిత్రలో ఒక పేరు వింటే బాట్స్ వణికిపోతారు. ఒక పేరు వింటే ఎనిమి టీం దాక్కుంటాయి. ఆ పేరు ఓజోన్. ఈరోజు ఎరాంగిల్లో సాధారణ మ్యాచ్ కాదు, ఇది ఒక వేట. ఫస్ట్ బాట్ టీమ్ రిజోన్ దగ్గర వన్ డౌన్, ఇంకొకటి పుష్ వస్తాడు. సెకండ్ వన్ నాక్ ఫినిష్. ఇక్కడితో ఈ స్క్వాడ్ వైప్ అవుతుంది. దాన్ని ఒకే స్పేలో ఫినిష్ చేశాను. కొన్ని బాట్ టీమ్స్ మిలిటరీ బేస్లో దాక్కున్నారని ఓజాన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళి వాళ్ళని కూడా ఫినిష్ చేసి మిలిటరీ బేస్ని క్లియర్ చేశాడు. ఓజోన్కి ఒక మెసేజ్ వచ్చింది, బ్రిడ్జ్ దగ్గర కొన్ని బాట్స్ క్యాంప్ చేస్తున్నారు. ఇంటికి మొత్తం ఒకే పేరు చూపిస్తోంది, ఓజోన్. బాట్స్ మధ్య ఒక రూమర్ వ్యాపించింది, ఓజోన్ మన కోసం వస్తున్నాడు. ఓజోన్ ఇప్పుడు వేటను వేగవంతం చేశాడు. ఓజోన్ బాట్స్ అందరినీ వెతుకుతున్నాడు, కానీ అంతలోని ఒక వెహికల్ దూసుకొచ్చింది ఓజోన్ మీద. ఓజోన్ వేట ఇక ఈవెంట్లో పడింది. ఈవెంట్స్లో ఉన్న బాట్స్ అందరినీ వెతికి ఫినిష్ చేశాడు. కానీ ఒక బాట్ టీం ఓజోన్ మీదకి వెహికల్ వేసుకుని దూసుకొచ్చారు. కానీ ఓజోన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. వీళ్ళని ఫినిష్ చేసినాక అపార్ట్మెంట్లో కొన్ని బాట్స్ ఓజాన్కి దొరకకుండా దాక్కోవాలని అపార్ట్మెంట్లో దాక్కున్నారు. కానీ ఓజాన్ మాత్రం వాళ్ళని వదలలేదు. అపార్ట్మెంట్ని క్లియర్ చేసినాక ఓజోన్కి ఒక మెసేజ్ వచ్చింది, ఒక బాట్ టీం రికాల్ టవర్ని స్వాధీనం చేసుకుంటున్నారు. రికాల్ టవర్ని క్లియర్ చేసినాక బాట్స్ కోసం వేలాడుతుంటే అంతలోనే ఒక టీం కనిపించింది నాకు. వెహికల్ వేసుకుని నా మీదకి సరాసరి వచ్చేసారు. వాళ్ళని ఎలా ఫినిష్ చేశానో మీరే చూడండి.
ఒక్క బాట్ టీం ఓజోన్ చేతిలో ఎలిమినేట్ అవుతున్నారు. ఈరోజు ఏదో వింతగా జరుగుతోంది. ఓజోన్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. కాసేపటికి దూరంలో ఓజోన్ని చూస్తూ ఎవరో గమనిస్తున్నారు. అతను సాధారణమైన బాట్ కాదు, అతని పేరే ఎక్స్ బాట్. కానీ ఆ బాట్ని చూసిన వెంటనే బాట్స్ అందరూ భయంతో పారిపోతున్నారు, మరికొందరు వణికిపోతున్నారు. కానీ ఓజాన్ మాత్రం నెమ్మదిగా నవ్వుతూ భుజంపై M416 వేసుకొని హంటింగ్ కోసం బయలుదేరుతున్నాడు. ఇప్పటి వరకు బాట్స్ అందరికీ ఒకే భయం, బాట్ హంటర్ ఓజోన్. కానీ ఇప్పటి నుంచి పరిస్థితి మారబోతుంది. ఎక్స్ బాట్ వచ్చాడు. ఎరాంజిల్ మొత్తం షాక్కు గురైంది. ఎక్స్ బాట్ ఎవరు, అతని శక్తి ఎంత, ఓజోన్ ఈ కొత్త ప్రమాదాన్ని ఎదుర్కోగలడా? తెలుసుకోవాలంటే పార్ట్ 2 మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేయండి. బాట్ హంటర్ కథ ఇంకా ముగియలేదు. లైక్, షేర్స్, కామెంట్స్ కూడా పెట్టండి. See you soon.